కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున చేరువచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. మనము ఆయనను అనుసరించి ఆయన యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి వారముగా ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని కృపను బట్టి మరి వాక్యముతో మీ ముందు నిలబడటానికి దేవుడు నాకు చూపినటువంటి కృపను బట్టి దేవదేవునికి వందనాలు. అదేవిధంగా మరి నా స్వస్థ కొరకు మీ అందరి ప్రార్థనలు బట్టి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇతరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగాలను మనం చదువుకున్నాం. 3 పాఠ్య భాగాలు ఇవి విశేషమైనటివిగా ఉంటూ ఉన్నాయి. 3 వేరువేరుగా చక్కగా ప్రసంగాలు చేయవచ్చు అన్నట్లుగా 3 పాఠ్య భాగాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని సమన్వయం చేసి ఒకే తలంపుగా ఒకే ప్రసంగంలాగా మనము ధ్యానం చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. చదువుకున్నటువంటి పాఠ్య భాగాలలో పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ఇర్మియా భక్తుడు తన ప్రవచన గ్రంథంలో తెలియజేసినటువంటి మొట్టమొదటి మాటలు చదువుకున్నాం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త తెలియజేసినటువంటి కొన్ని పరిచయ మాటలు మనం చదువుకున్నాం. అక్కడ ఏమిటంటే ముఖ్యంగా దేవుడు విశేషమైనటువంటి బాధ్యతను, ఎవరికీ లేనిటువంటి భాగ్యాన్ని, బాధ్యతను ఇర్మియా భక్తుడికి అప్పగిస్తున్నప్పుడు ఇర్మియా భక్తుడు తటపటాయిస్తాడు, కంగారు పడతాడు. నేను దీనికి పనికిరాను కదా, ఎందుకు నన్ను ఇబ్బంది పాలు చేస్తావు అన్నట్లుగా, నేను దీనికి అయోగ్యుడిని అన్నట్లుగా తనను తాను తగ్గించుకొని తన నిస్సహాయత స్థితి అన్నట్లుగా, తనది చేతగాని స్థితి అన్నట్లుగా దేవుడి దగ్గర చెప్పుకుంటాడు. నేను నిన్ను ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపబోతూ ఉన్నాను, నిన్ను ప్రతిష్ఠించాను. ఎప్పుడు అనంటే నిన్న మొన్న కాదు, నువ్వు నీ తల్లి గర్భంలో పడకముందే నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పినటువంటి ఆ మాటలు మనం చదువుకున్నాం. ఇక పత్రిక పాఠ్యభాగంగా మనం చూసినట్లయితే పౌలు భక్తుడు మరి ఏథెన్సు పట్టణంలో సంచరిస్తూ, అది అన్యుల ప్రాంతము, ఇశ్రాయేలీల పట్టణాలకు సంబంధించినటువంటిది కాదు. అక్కడ యెహోవాను ఆరాధించేటువంటి ప్రజలు కనబడరు. విగ్రహాలను ఆరాధించేటువంటి ఒక విశేషమైనటువంటి పట్టణంగా ఉంటున్నది. మన దేశంలో కొన్ని పట్టణాలను కొన్ని పేర్లతో వాటి విశేషాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. జైపూర్, పింక్ సిటీ, బెంగళూరు, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, మదురై, సిటీ ఆఫ్ టెంపుల్స్. ఈ రకంగా విశేషాన్ని బట్టి ఆ పట్టణాలను పిలుస్తూ ఉంటారు. భారతదేశంలో కొన్ని పట్టణాలు ఆ రకంగా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలువబడుతూ ఉన్నాయి. ఇక్కడ పౌలు దినాలలో ఏథెన్స్ కూడా ఒక విశేషమైనటువంటి పట్టణము. దేవాలయాలతో ఉండినటువంటి పట్టణము, దాని ప్రత్యేకత. బలి అర్పణలు అర్పించడానికి ఏర్పాటు చేసినటువంటి బలిపీఠాలు విస్తారముగా ఊరి నిండా
బలిపీఠాలు ఉన్నటువంటి పట్టణంగా ఏథెన్స్ పట్టణం ఉంటూ ఉన్నది. దానికి ఉన్నటువంటి విశేషము, ఆ పట్టణంలో ఏమని ప్రచారం చేయాలి, ఏమని సువార్త చెప్పాలి? సాధారణంగా శిష్యులు లేక అపోస్తలులు వారి పరిచర్య చేసేటప్పుడు పాత నిబంధన ఎరిగినటువంటి వారి దగ్గరికే వెళ్ళాలి. తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత మొత్తుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? వేస్ట్, టైం వేస్ట్. కనుక మనకు క్రొత్త నిబంధన వచ్చింది అనేటువంటి సమాచారం తెలియజేస్తూ వాళ్ళను, పాత నిబంధన ఉన్నటువంటి వాళ్ళను క్రైస్తవులనుగా చేసేటువంటి ప్రక్రియ. చాలామంది అది గమనించుకోం మనం. ఆది క్రైస్తవులు అపోస్తలులు చేసినటువంటి మొదటి పని ఏమిటంటే పాత నిబంధన ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇక చాలు, మనకు క్రొత్త నిబంధన దేవుడు ఇచ్చాడు అనే విషయాలు తెలియచేయాలి. యేసుక్రీస్తుని గురించి తెలియచేయాలి. ఆ రకంగా తెలియజేయాలంటే ఏథెన్స్‌లో ఎవరున్నారు? లేరు. యూదులు ఏమన్నా వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కుటుంబాలు ఏమైనా ఉంటాయి, వ్యాపార నిమిత్తం అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. సువార్త ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి ఇప్పుడు? వాళ్ళేమో నాకు పనిమేరలో కూడా కనబడటం లేదు, నాతోటి యూదులు, పాత నిబంధన ఉన్నటువంటి వారు. ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటే ఊరి నిండా ఈ విగ్రహాలు చూసినప్పుడు దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. నేను యూదులకు కాదు, ఇక్కడ మట్టుకు యూదులు కానటువంటి వాళ్ళకే తిన్నగా సువార్త చెప్పేయాలి. పాత నిబంధన గురించి ఇప్పుడు వీళ్ళకి చెప్తే అర్థం కాదు, తెలియదు వాళ్ళకి. యెహోవా అంటే తెలియదు. కానీ తెలియంది ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళే ఒప్పుకున్నారు. ఆ పాయింట్ తీసుకున్నాడు. ఏంటది? వాళ్ళకి తెలిసిన దేవుళ్ళు దేవతలందరి పేరు మీద బలులు అర్పించడానికి బలిపీఠాలు ఊరు నిండా. మనకి తీర్థాలు అవి జరిగినప్పుడు మరి రకరకాల దేవతలు దేవుళ్ళ పేరు మీద విగ్రహాలు పెడుతూ సంతోషంగా సంబరాలు చేస్తూ ఉంటారు. ఆ రకంగా మరి పౌలు భక్తుడు జరుగుతున్నటువంటి అక్కడ పరిస్థితులను గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక చోటుకి వెళ్ళేటప్పటికి బలిపీఠం ఉంది, దేవుడి పేరు లేదు, దేవత పేరు లేదు. మిగతా వాటికన్నిటికీ పలానా దేవుడు, పలానా దేవతకి ఈ బలిపీఠము అని చెప్పేసి ఉంటే, ఒక చోటుకి వెళ్ళేటప్పటికి దేవుడి పేరు లేదు. ఏమిటి విశేషం అంటే, తెలియబడని దేవుడికి, మాకు తెలియదు కానీ ఉన్నాడు ఎవడో, మళ్ళీ ఆడు మా మీద కోపగిస్తాడు, శపించేస్తాడు అని ఆ భయంతో మాకు తెలియకుండా ఉండిపోయినటువంటి దేవుడి కోసం ఇది. తెలిసిన దేవుళ్ళు దేవతలకి అందరికీ పేరు పేరున వేసేసారు. తెలియనటువంటి దేవుడు కూడా ఉంటాడు, ఉండవచ్చు, ఆ పేరు తెలియదు మాకు, వాడు మా మీద కోప పెడితే మేమేమైపోతాం. కాబట్టి ఆ దేవుడికి, తెలియబడనటువంటి దేవుడికి కూడా ఒక బలిపీఠము. మన దేశంలో కొంతమంది పేర్లు పెట్టుకుంటారు, 2-3తో వదులుకోరు. వరుసగా దేవుళ్ళ పేర్లు ఉంటాయి ఒకడికే. ఏమిటంటే ఈ దేవుడి పేరు పెట్టకపోతే శపించేస్తాడేమో, ఆ దేవుడి పేరు పెట్టకపోతే శపించేస్తాడేమో అనేటువంటి సెంటిమెంటు. పెద్ద పేరు పెట్టుకుంటారు, దేవుళ్ళన్నీ కలిపేసి ఒకడికే ఒక పేరు. ఇలాంటి సెంటిమెంట్లు, ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా కూడా, ఏ తరంలోనైనా కూడా ఉంటారు అన్నట్లుగా ఉంది. కాబట్టి అన్ని దేవుళ్ళు దేవతలకి బలిపీఠాలు కట్టేశారు, బలులు అర్పించేస్తున్నారు. పలానా దేవుడు ఎవరో ఇంకా తెలియనటువంటి వాడు కూడా ఉన్నాడు, మనకు అనవసరంగా ఎందుకు వచ్చిన రిస్క్, మనం ఆ రిస్క్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి తెలియబడినటువంటి దేవుడికి, మాకు తెలియని దేవుడికి కూడా ఒక బలిపీఠము. ఆ పాయింట్ పట్టుకున్నాడు. పాత నిబంధన కాదు,
సువార్త చెప్పాలంటే యూదులకు చెప్పాలి. మొదట యూదులకు యూదయ, సమరయ, గలిలయ, బూదిగంతములు ఆ రకంగా ఉండేది. పౌలు భక్తుడు దేవుడు నన్ను యూదుల మధ్య పరిచర్య చేయడానికి ఎంచుకోలేదని గ్రహించాడు. నేను యూదులు కానిటువంటి వాళ్ళ మధ్యకు వెళ్ళటానికే దేవుడు నాకు ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత, ఆ బాధ్యత నాకు ఇచ్చాడని గ్రహించాడు. మిగిలిన 12 మంది అపోస్తలులకి పౌలుకి ఉన్నటువంటి తేడా అది. 12 మంది అపోస్తలులు దాదాపుగా యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళి పాత నిబంధన ఉన్నటువంటి ఆ యూదులకు ఇక దీంతో సరి మనకి క్రొత్త నిబంధన వచ్చేసింది. క్రీస్తు ప్రభుని మనం నమ్మాలి, రక్షకుడిని నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి. ఈ మాటలు చెప్తే అప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునన్నట్లుగా యూదులు మన భారతదేశంలో కూడా మలబారు, మరి మైలాపూరు ఇలాంటి కొన్ని ప్రదేశాలలో వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడే కాపురం చేసుకునేలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ప్రయాణాలు చేస్తారు. స్థిరంగా ఉండే కుటుంబాలు ఇక్కడ ఉండిపోయినాయి. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మరి తెలుగు మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున కూడా ఉన్నారు. నల్లగా ఉంటారు, యూదుల్లాగా తెల్లగా ఉండరు. ఏమిటి అని అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన, లేకపోతే మరి యాకోబు సంతతి అందరు కూడా తెల్లటి వాళ్ళు అనుకోవడానికి లేదు. ఐగుప్తులో నల్లటి వాళ్ళు ఉంటారు. నీగ్రోస్ అంటాం కదా, నల్ల జాతి వాళ్ళు ఉంటారు. పిరమిడ్లు ఇవన్నీ మీరు చూసినప్పుడు ఆ దేవుళ్ళు కానీ అందులో ఉన్న రాజులకు బొమ్మలు కానీ నల్లటోళ్ళు ఉంటారు. మీరు గమనించారో లేదో. ఐగుప్తు దేశంలో నల్లటి వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ యూదులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల పాటు ఉన్నారు. 430 సంవత్సరాలు. మరి అంత మాత్రమే కాకుండా దానికి ముందే మరి అబ్రహాము కానీ లేకపోతే యాకోబు కానీ వీళ్ళ ద్వారా కూడా నల్లటి వాళ్ళను పెళ్లి చేసుకోవడము, వాళ్ళ ద్వారా సంతానం కలిగి ఉన్నటువంటిది సత్యం. ఆ రకంగా యూదులు లాగా లేరే వీళ్ళు అనుకుంటే పొరపాటు. మన ఆంధ్రదేశంలో కూడా ఉన్నారు. అటు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఇవి ఉంటాయి 7 రాష్ట్రాలు. అక్కడ కూడా ఒకానొక రాష్ట్రం, మేము మణిపూర్ అనుకుంటా, తెలీదు, అక్కడ కూడా యూదులు ఉన్నారు. ఏమిటనంటే వ్యాపార నిమిత్తం వచ్చి లేకపోతే చెదిరిపోయినటువంటి వారుగా ఎక్కడికి వెళ్ళారో ఇంకా అక్కడే స్థిరపడిపోయినటువంటి వారుగా లోకల్గా అయిపోయారు. కానీ వాళ్ళు నాన్ లోకల్ అన్న సంగతి ముందు నుంచి తెలుసు. 1948లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. 2000 లేకపోతే 1900 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశానికి స్వతంత్రం వచ్చింది. యూదులకి యెరూషలేము పట్టబడింది, పాడు దిబ్బగా అయిపోయింది. ఎప్పుడు అని అంటే క్రీస్తు శకం 70లో. అప్పటి నుండి ఇక యూదులు అక్కడ కాపురం ఉండేవారు కాదు, లేరు. ఇది మా ఊరు అని చెప్పుకునేలా లేరు. ఇంకా వేరే వేరే వాళ్ళు వచ్చి పరిపాలించడము, ఆధిపత్యం చేయడము, వాళ్ళ చేతుల్లో బానిసలుగా ఉండటం, పని వాళ్ళుగా ఉండటం, ఇదే కొనసాగింది. క్రీస్తు శకం 70 నుండి 1948 వరకు. 1948లో వాళ్ళకి స్వతంత్రం అంటే పోరాడి గెలుచుకున్నారనమాట. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని ఎలాగా స్వతంత్రం తెచ్చుకున్నామో ఆ రకంగా 1900 సంవత్సరాల తర్వాత స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. సరే, కాబట్టి పౌలు భక్తుడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, మిగిలిన అపోస్తలులు ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్పేశాను. ఏమిటిది? అపోస్తలులు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? యూదులు ఎక్కడెక్కడ సెటిల్ అయితే అక్కడికి వెళ్ళిపోయేవారు. యూదయ, సమరయ, గలిలయ ఈ లోకల్గా కాకుండా వ్యాపార నిమిత్తము వేరు వేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు యూదులు. అందుకే తోమ, మన సంఘం పేరేంటి?
సెయింట్ థామస్ మిలేనియం చర్చ్. తోమా పేరుతో మనం ఈ సంఘాన్ని పిలుచుకుంటున్నాం. యేసు ప్రభు శిష్యుడు మన దేశానికి వచ్చాడు. కేరళ ప్రాంతంలో తిరిగాడు. తమిళనాడు ప్రాంతంలో తిరిగాడు. పరిచర్య చేశాడు. ఎందుకనంటే అక్కడ యూదులు ఉన్నారు. వారితో పాటుగా మరి హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి సువార్తను చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా ఇప్పుడు నేను పోయే వాళ్ళ మధ్య రీసెర్చ్ కోసం వెళ్ళాను. ఎంపీహెచ్‌లో థీసిస్ కోసం అని. వాళ్ళ మతం ఏమిటి అని తెలుసుకోవడానికి కొన్ని రోజుల పాటు వాళ్ళతో ఉండి కొన్ని విషయాలు తెలుసుకోవాలని. వాళ్ళతో ఉండి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలంటే నువ్వెవడివి? ఎందుకొచ్చావు ఇక్కడికి అంటారు. ఏజెన్సీలో, అడవిలో 40 ఏళ్ల క్రితం గొడవ. నేను చెప్పేది దాదాపు 35 సంవత్సరాల క్రితం గొడవ. అప్పుడు ఏం చేయాలి? అక్కడ వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళని నా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పనులు చక్కబెట్టుకోవచ్చు. నన్ను అంగీకరిస్తారు ఆ రకంగా. కాబట్టి అప్పటికే అక్కడ సువార్త పరిచర్య చేసినటువంటి పాస్టర్లు అక్కడక్కడ కొన్ని గూడాలలో ఉండేవాళ్ళు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ చెన్నై. అక్కడ హెడ్ క్వార్టర్స్‌లో వాళ్ళ దగ్గర ఇలా ఇలా చెప్తే ఓకే. నో ప్రాబ్లమ్. పలానా పలానా వాళ్ళు పలానా పలానా చోట్ల ఉన్నారు పాస్టర్లు. వాళ్ళు మీకు సహాయపడతారు. ఆ రకంగా. కాబట్టి పరిచర్య చేయాలి అంటే ఏ పద్ధతిలో చేస్తే అది సాఫల్యం ఉంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది అని దాని ప్రకారంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి సువార్తలో మూడో వాడు ఉన్నాడు ఒకడు. 5 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు, 1 తలాంతు తీసుకున్నవాడు. రిజల్ట్ లేదు వీడి దగ్గర. అప్పచెప్పాడు. ఇదిగో 5 తలాంతులు నేను క్యాంప్‌కి వెళ్ళిపోతున్నాను. నేను పెద్ద పెద్ద కంపెనీలతో లావాదేవీలన్నీ చూసుకొని ఇంటర్నేషనల్ టూర్ అంతా ముగించుకొని వస్తాను. ఈలోగా మీరు ఇక్కడ లోకల్‌గా వ్యాపారాలు చక్కబెట్టండి. నా వ్యాపారాలు అని ఈడు మంచి చలాకైనటువంటి వాడు, గడుసువాడు అని చెప్పేసి వాడికి 5 దేనారాలు ఇచ్చాడు. ఇంకొకడు అంత చురుకైనటువంటి వాడు కాకపోయినప్పటికీ కొంచెం శ్రద్ధగా చేస్తాడు. వీడికి 2 దేనారాలు ఇస్తే సరిపోద్దని వాడికి ఇంకొకడికి 2 ఇచ్చాడు. ఇంకొకడు ఉన్నాడు మూడోవాడు. ఈడు మాట వినడు. అయినా వీడికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. మాట వినడు కానీ వీడికి ఓ ఛాన్స్ ఇస్తున్నానని వాడికి 1 దేనారం ఇచ్చాడు. ఆ విధంగా యజమాని విదేశాలకు వెళ్ళిపోయాడు. క్యాంప్ వ్యాపారాలన్నీ చక్కబెట్టుకొని వచ్చాడు. ఆ అబ్బాయిలు ఏమిటి రిజల్ట్? ఏమిటి రిజల్ట్? 5కి 5 సంపాదించినయ్యా ఇదిగో అని సంతోషంగా చెప్పాడు. ఇంకొకడు 2కు 2 సంపాదించేసినయ్యా. ఒకటి తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడు? ఇచ్చినోడిని తిడుతున్నాడు. నువ్వు విత్తని చోట పంటకు వస్తావు. మనం ఎక్కడ విత్తనం వేస్తే అక్కడ మొక్క రావాలి. నీ పద్ధతి ఎలాగ ఉంటుందంటే అక్కడ విత్తనాలు వేయటానికి విత్తనం ఇవ్వవు. అక్కడ అక్కడి నుంచి పంట తీసుకొచ్చేయమంటావు. ఎలా తీసుకురావాలి? నీలాంటి యజమాని దగ్గర పని చేయకూడదు సుమా అన్నట్లుగా యజమానినే తప్పుపట్టే విధంగా మంచి ఆలోచన ఉంటే సామర్థ్యం తనకు తానుగా పుట్టుకొస్తుంది. మంచి ఆలోచనలు ఉండవు ఒక్కొక్కసారి మనకి. అటకోలుగా ఆలోచిస్తాం, తప్పుగా ఆలోచిస్తాం. దానివల్ల నష్టపోతాం తప్ప ఏమీ లేదు. ఒరేయ్ నువ్వు బ్యాంకులో వేసినా ఆడు వడ్డీ ఇస్తాడు కదా పోనీ. నీకు కష్టపడడం చేత కాదు. అది లేదు, ఇది లేదు. నేను ఇచ్చిన డబ్బులు బ్యాంకులో వేయాలి. నువ్వేం చేసావు? భూమిలో పాతిపెట్టావు. అవి పురుగులు అవి తినేస్తాయి. ఎందుకు కాకుండా పోతాయి. అలాంటి చోట నువ్వు దాచిపెట్టావు. సరే, ఆ రూపాయి మళ్ళీ వెనక్కి ఇచ్చేసావు.
ఈ రకంగా చేస్తున్నావు. అసలు నువ్వు చేయవలసిందేంటి? కనీసం నువ్వు కష్టపడకపోయినా దీనికి పని చెప్పాలి. పౌలు అనుకుంటున్నాడు నేను పని చెప్పాలిప్పుడు. యూదులు లేరు, పర్వాలేదు. నా పని మాత్రం మానకూడదు. ఏం చేస్తే బావుంటది? విత్తని చోట కోయివాడు నువ్వు అన్నట్లుగా తిట్టుకున్నాడా పౌలు? బ్రహ్మాండంగా ఆలోచించాడు. వెంటనే వచ్చింది మంచి ఆలోచన. ఏమిటి? దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో పంపించాడు. నేను తిన్నగా యూదుల దగ్గరికి వెళ్ళి, పాత నిబంధన ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా రోజులు మారాయి, ప్రవచనాలు నెరవేరినాయి, మీకు తెలీదు, మీరు దూర దూరంగా చెదిరిపోయినటువంటి కుటుంబాలు. నేను అక్కడి నుండి వస్తున్నాను. ప్రవచనాలు నెరవేరినాయి, మెస్సియా వచ్చేసాడు. మన కోసం రక్షణ తీసుకొని వచ్చాడు. మనం ఊహిస్తున్నట్లుగా కాదు. సింహాసనం మీద కూర్చొని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం, మిగిలిన రాజ్యాలన్నింటిని కూడా జయించేయడం అది కాదు అని చక్కగా వివరించే రీతిలో యూదుల దగ్గరికి వెళ్ళాలి. కాదు యూదులు కాదు కదా వీళ్ళు, ఏథెన్స్‌లో విగ్రహారాధికులు వీళ్ళు. విత్తని చోట కోయివాడు అని వీడికిలాగా తెలివి తక్కువగా ఆలోచించలే. నన్నెందుకు ఇక్కడ పంపావు? వాళ్ళందరూ అపోస్తలులందరూ చక్కగా యూదుల కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయి ముందు వాళ్ళని కలుసుకొని, నేను కోయోళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు కోయ పాస్టర్ల దగ్గర కలుసుకుంటే మిగతా అక్కడ పని చక్కబెట్టుకోవడానికి అవుతుంది. లేకపోతే ఎవడు ఆలకించడు, ఎవడికి అర్థం కాదు. ఆ రకంగా మరి క్రీస్తు ప్రభు వారు మన నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకింత నువ్వు చెయ్యాలి, ఫలితం ఉండాలి. ఫలితం అనే మాట అర్థం ఏంటి? ఫలం అంటే పండు. ఒక విత్తనం వేసామంటే, విత్తనం అంటే పండు లోపల ఉంటుంది విత్తనం. ఆ విత్తనం ఫలిస్తుంది. అంటే ఆ కాయ అనేకమైనటువంటి కాయలకు కారణం అవుతుంది. అది ఫలితం అంటే. కాబట్టి మనం చేసే పనికి ఫలితం ఉండాలి. 5 తలాంతులు నీకిస్తే, ఇంకో 5 తలాంతులు నువ్వు సంపాదించి చూపించు. 2 తలాంతులు నీకిస్తే, ఇంకో 2 తలాంతులు సంపాదించి చూపించు. పోనీ నీకు కుదరట్లేదు, నీకు చేత కాదు, కొద్దిగానే మాత్రం నువ్వు సామర్థ్యం ఉంది అని చెప్పి నీకు ఒక తలాంతు ఇస్తే, దాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోవట్లేదు. వ్యాపారంలో పెట్టలేదు. కనీసం బ్యాంకులో అయితే వడ్డీ ఇస్తాడు కదా! ఆ మాత్రం ఆలోచన కూడా మనకు ఆ రకంగా చాలా మంచి మంచి విషయాలను మనం చేయకుండగా చేతకాని వాళ్ళలాగా జీవిస్తూ ఉంటాం. మన ఆలోచన విధానం అలా ఉంటుంది. లేదు నాకిది చేత కాదు. జార్జ్ ముల్లర్ భక్తుడు చాలామంది మిషనరీలు విశేషమైనటువంటి రీతిలో కష్టపడి మరి క్రైస్తవ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. జార్జ్ ముల్లర్‌కు ఉన్నటువంటి విశేషం ఏమిటనంటే అనాథ శరణాలయాలు స్థాపించడం. పిల్లలు చదువుకు నోచుకున్నటువంటి వాళ్ళు, తిండికి కరువైనటువంటి వారు, సరైన బట్టలు లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకందరికీ ఆశ్రయం ఇచ్చేవాడు. ఎప్పుడు 250 సంవత్సరాల క్రితం గొడవ. 1734 నుండి 1790 ప్రాంతం వరకు తన పరిచర్య చేశాడు జార్జ్ ముల్లర్. పరిచర్య చేసేటప్పుడు మనకి ఉంటాయి కొంతమంది క్రైస్తవ సేవకులు. ఏంటి? విదేశం నుండి చెక్కులు వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, విరాళాలు వచ్చేస్తాయి. వాటితో ఇదిగో ఇంతమందిని పోషణ చేస్తున్నాం, ఇంతమందికి హాస్టల్ ఉంది, దేవుడి సేవ చేస్తున్నాం, దేవుడికి సమర్పించుకున్నాం అని కష్టపడరు, ఏమి కష్టపడరు. వాళ్ళకి తిన్నగా డబ్బులు వస్తాయి, అవి ఖర్చు పెడతారు, అంతవరకే అన్నట్టుగా ఉంటాయి చాలా వరకు. కానీ జార్జ్ ముల్లర్ అలా కాదు. దినదిన గండం నూరేళ్ళ సేవకు సమర్పించుకున్నాడు. ఈ పిల్లలు బాగుపడాలి, వీళ్ళకి ఏమాత్రం ఏ విషయంలో కూడా కొదువ ఉండకూడదు, చక్కగా చదువుకోవాలి
ఆరోగ్యం విషయంలో, దాని విషయంలో ఎక్కడ కూడా వీళ్ళకి తొందరలు రాకూడదు. చక్కగా భోంచేయాలి. కొన్ని చిన్నతనంలో నేను చూస్తూ ఉండేవాడిని. హాస్టల్ అనంటే మార్నింగ్ గంజన్నం. గంజిలో అన్నం కలిపి ఒక ముద్ద, 2 ముద్దలు కలిపి అది బ్రేక్‌ఫాస్ట్ గంజన్నం. మధ్యాహ్నం పప్పుచారు. రాత్రి కూడా ఏదో పప్పుచారో లేకపోతే ఏదో ఒక కూరగాయ చేసి పెడతాం. ఆ రకంగా చదువుకొని మరి గొప్ప గొప్ప సేవకులైనటువంటి వారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారు ఈ రోజుల్లో మన మధ్య ఉన్నారు. క్రైస్తవ మరి అనాథాశ్రమాలలో, హాస్టల్స్‌లో చదువుకున్నటువంటి వారు. ఇక్కడ జార్జ్ ముల్లరు నాకు చేతకావటం లేదు, నేను మానేయాలి, ఎందుకొచ్చిన రిస్క్ ఇదంతా అని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకొకటేంటంటే, అయ్యా నీకింత సమస్యలున్నాయి గదా! జనాల ముందుకు తీసుకురావాలి గదా! నోరు తెరిచి మాట్లాడవేంటి అనేటువంటి కంప్లెయింట్. తన పరివారము, తన సర్కిల్‌లో ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే డిస్కస్ చేసి, వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. వాళ్ళకి మాత్రమే తెలుసు. రేపు పిల్లలకి మధ్యాహ్నం లంచ్ డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రార్థన చేద్దాం అని 10, 15 మంది వాళ్ళకే చెప్పేవాడు. స్ట్రిక్ట్‌గా చెప్పేవాడు. ఈ విషయం బయటోళ్ళకి చెప్పకండి. ఆ రకంగానే మరి చాలామంది వేరే వేరే వాళ్ళ ద్వారా ఈ విషయాలు తెలుసుకొని అప్పుడు స్వచ్ఛందంగా ఈయన అడక్కపోయినా కూడా వచ్చి ఇచ్చేవాళ్ళు. అలాగా ఒక అనాథాశ్రమంతో వదిలిపెట్టలే. ఈ ఏరియాకి ఇది, మళ్ళీ ఇంకొక ఏరియా, దేశమంతా ఉన్నారు దరిద్రులు, దేశమంతా ఉన్నారు పేదవాళ్ళు, దేశమంతా ఉన్నారు అభాగ్యులు, అనాథలు. ఇది ఇక్కడ మన దేశంలో సంగతి కాదు. అభివృద్ధి చెందిన దేశాలు, గొప్ప దేశాలు అనుకుంటున్నాం చూసా, అక్కడ జరిగిన చరిత్ర ఇదంతా. ఇంగ్లాండ్. కాబట్టి ఎప్పుడు కూడా నాకిది తక్కువైంది, ఎందుకొచ్చిన గొడవ, ఇంకొక రకమైనటువంటి సేవ చేస్తే బాగుంటుంది కదని ఎప్పుడు అనుకోలే. దీంట్లోనే అంచెలంచెలుగా దినదినం కంటే నూరేళ్ళ ఆయుష్ లాగానే ఆ సామెత కరెక్ట్‌గా ఈయన పరిచర్యకు పనికొస్తది. అనాథాశ్రమాలకు. అంత చక్కగా చేసేవాడు. మరి ఈ దరిద్రుడేంటి, నాకు ఒకదైనా ఇచ్చావు, నువ్వు ఇలాంటి పని చేస్తావు నేను అనుకోలేదు, నువ్వు విత్తని చోట కోసేయమంటావు అని ఇచ్చినోడినే తిట్టుకుంటున్నాడు. నో వాయిస్ అంటూ ఉంటారు ఇంగ్లీష్‌లో. నో వాయిస్ అంటే క్రొత్తదనం. తెలీదు, నాకు అసలు ఇది తెలీదు, పరిచయం లేదు. నేను ఇంగ్లీషు, తెలుగు డిక్షనరీ రాసినప్పుడు క్రైస్తవ పదజాలం అంతా పూర్తి చేసిన తర్వాత ఫ్రెండ్స్‌కి వాళ్ళకి ఈళ్ళకి పంపించాను కాపీలు. మీరు 2 మాటలు రాయండి పుస్తకం చదివి ఎలా ఉందో ఏంటో. మరి ఇంగ్లీష్ లిటరేచరు, బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ క్లాస్‌మేట్ ఒకతను ఉన్నాడు. ఆ క్లాస్‌మేట్ అతనికి కూడా పంపించాను. అతను పెద్ద స్థితిలో ఉన్నాడు. యూనివర్సిటీలో రిజిస్ట్రార్. ఇదిగో ఇలా రాశాను పంపించాడంటే సంతోషించాడు. ఆ మాటల్లో ఒక మాట అన్నాడు. నో వాయిస్ అనేటువంటి మాట. అంటే ఈ ఏరియా నాకు బొత్తిగా నాకు ఇంగ్లీష్ అయితే వచ్చు గానీ, ఈ క్రైస్తవ పదజాలము అనేటువంటి ఇంగ్లీషు నాకు పరిచయం లేదు అనే మాట ఒకటి రాశాడు. ఆ 2 మాటల్లో. కాబట్టి ఇక్కడ యిర్మీయాని పట్టుకొని, అబ్బాయి నిన్ను ఎన్నుకున్నాను నేను. నువ్వు యూదులు అందరికీ, ఇశ్రాయేలీయులందరికీ కూడా ప్రవక్త ఉండబోతున్నావు. నువ్వు పుట్టకముందే నీ కోసం నేను డిసైడ్ చేసుకున్నాను అని చెప్తే తటపటాయిస్తాడు.
అదేమిటి, నేను బాలుడనే, ఐఎమ్ నో వాయిస్. బాలుడనే అనే మాటకు అర్థం ఏంటంటే, నేను ఎల్కేజీలో ఉన్నాను, నువ్వేమో నాకు పిహెచ్డి ఇచ్చేస్తానంటున్నావు, డిగ్రీ ఇచ్చేస్తానంటున్నావు. నేను ఇంకా ఎల్కేజీలోనే ఉన్నానుగా, ఎందుకు నా జోలికి వస్తున్నావు అన్నట్లుగా. నేను బాలుడనే, నాకేం చేత కాదు, ఏం తెలియదు, లోకం ఏం తెలియదు, అనవసరంగా నాకెందుకు ఇంత పెద్ద బాధ్యత నన్ను నెత్తి మీద పెడుతున్నావు, ఏం కంగారు పడకు, నీ నోట నా మాటలు ఉంచుతాను, నువ్వు నోరు తెరిచావంటే నా మాటలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, పాత నిబంధన రోజుల్లో ఆ రకంగా ప్రవక్తలకు యెహోవా దేవుడు తన ప్రవచనాలను ఆయా ప్రవక్తలకు అందించేవాడు. ఆయన వాక్కు ప్రవక్తల యొక్క స్పృహలోనికి వస్తూ ఉండేది, స్పృశించేది దేవుని యొక్క మనస్సు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, మాట కనబడి, మన మాటలో చెప్పాలంటే దానికి అర్థం ఏంటి? యెహోవా వాక్కు ప్రత్యక్షమై అంటే దేవుడి మాట కనబడి. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. దేవుడి మాట నాకు కనబడి ఇలా చెప్పింది, అందుకనే స్పృహ అని చెప్పాను. దేవుడు వాళ్ళ మనసుతో మాట్లాడి, ప్రవక్తల మనసుతో మాట్లాడి తన ప్రవచనాలను ప్రజల కోసం చెప్పేవాడు అన్నమాట. ఆ రకంగా నువ్వు నోరు తెరిచావు అంటే నా మాటే వచ్చేస్తుంది నీకు, ఏం కంగారు పడుకో. ఇర్మియా, నేను బాలుడనే, నేను చాలా కొత్తగా, నాకు ఇదంతా అసలు ఏం తెలియదు నాకు ఇది అని అనుకోకు. ఊరంతా కూడా విగ్రహాలు ఆరాధించే వాళ్ళే. ఇప్పుడు పాత నిబంధన చెప్పి వాళ్ళని ఒప్పించి చేసి క్రొత్త నిబంధన పరిచయం చేయాలంటే ఎక్కడ, ఇది కుదరదు అని పౌలు ఏమాత్రం నిస్సహాయత స్థితిలో లేడు, నిస్పృహలో లేడు. ఆలోచించవలసినటువంటి తీరు తెలుసు పౌలుకి. మనకున్నటువంటి సమస్యలో మనం ఏ రకంగా ఆలోచించాలి మనకు తెలియదు, తెలుసుకోవాలి సుమా. ఉదాహరణకి సామెతలు 24:10 చూడండి ఏముందో. చదవండి మైకున్న వాళ్ళు. శ్రమ దినమున శ్రమదినమున నీవు కృంగిన నీవు ఎడల, కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. చాలు చాలు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడబగుదువు. ఓయి ఒక్క దేనారము కలిగినటువంటి వాడా, నీ పద్ధతి అలా ఉంది. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడబగుదువు. కృంగిపోకూడదు మనం, మనకు సమస్య వచ్చినప్పుడు. పౌలు కృంగిపోలేదు సమస్య వచ్చినప్పుడు. ఇక్కడ ఇర్మియా కంగారు పడ్డాడు, ఇది నాకు పెద్ద సమస్య కదా, అంత పెద్ద జనాంగం మధ్యలో నేను ప్రవక్తగా ఉండడం ఏంటి, ఇదంతా నాకు కొత్త, నాకు చేత కాదు. పర్వాలేదు, కోయేవాళ్ళ మధ్యకి వెళ్తావు, వాళ్ళు నీ వాళ్ళు కాదు, పరాయి వాళ్ళు, వాళ్ళతో మాట్లాడతావు, ఎలా మాట్లాడతావు, పద్ధతి ప్రకారంగా పోవాలి. పౌలు వెళ్ళాడు, పద్ధతి ప్రకారంగా వెళ్ళాడు. ఏమిటి సమస్య? అందరూ విగ్రహారాధనలు ఆరాధించేటువంటి కుటుంబాలే ఉన్నాయి తప్ప పాత నిబంధన ఉన్నటువంటి కుటుంబాలు అక్కడ కనబడటం లేదు. సరే, వీళ్ళకి ఎలా చెప్పాలి పోనీ కొత్త నిబంధన గురించి? వెంటనే చక్కటి ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఇర్మియా, నీ నోట నా మాటలు ఉంచుతానన్నట్లుగా పౌలు యొక్క తలంపుల్లో దేవుని తలంపులు ఇమిడ్చాడు దేవుడు. ఏమిటిది? ఊరంతా కూడా చక్కగా మీరు ఎంత భక్తి పారవస్యంలో ఉండి మీ భక్తిని కనపరుస్తున్నారో నాకు చాలా సంతోషమైంది. ఇంతమంది దేవుళ్ళు దేవతల పేరు మీద మీరు చక్కగా ఏ దేవుడిని దేవతను కూడా వదిలిపెట్టకుండా అందరికీ బలులు అర్పించేసి
అలాగున అక్కడ చక్కగా బలిపీఠాలు పెట్టేశారు. మీ భక్తికి ఇంక నేను తన్మయం అయిపోయాను. అయితే ఒక చోట తెలియని దేవుడికి కూడా అన్నట్లుగా పెట్టారు. మరి దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆ తెలియకుండా ఉన్నటువంటి దేవుడిని నేను చెప్తాను ఇప్పుడు వినండి. మీకు తెలీదు అని అంటున్నారు చూసారా? ఆ దేవుడు నాకు తెలుసు. మీకు పరిచయం చేస్తాను అని యేసుక్రీస్తు గురించి చెప్పాడు. కాబట్టి మనము పరిస్థితిని అక్కడ కొండలాగా ఉన్నది సమస్య అని మనము భయపడకూడదు. తొలిచేయాలి, కొండను తొలిచేయాలి. ఎందుకంటే కొండను మించినటువంటి దేవుడు మనకున్నాడు. నీకు 5 ధనాలు ఎందుకు ఇచ్చాడంటే ఇంకొక 5 సంపాదిస్తావని. యెషయా గ్రంథంలో చూడండి ఒకసారి. 54వ అధ్యాయము 2వ వచనము. చదువు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చెయ్యుము. నీ మేకులను దిగగొట్టుము. చాలు. ఇందాక జార్జ్ ముల్లర్ గురించి చెప్పాను. ఏదో ఒక అనాథాశ్రమం ఎలవలా మెయింటైన్ చేయాలి, ఇంకంతకంటే నాకు చేత కదా అన్నట్టుగా అక్కడ ఆగలేదు. ఈ ఏరియా అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళిపోవాలి. ఇంకొక ఏరియాకి వెళ్ళాలి, అక్కడ కూడా అనాథలు ఉన్నారు. దేశం అంతా ఉన్నారు అనాథలు. వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళకి చదువులు చెప్పాలి. భారం. నా దగ్గర ఒక తలాంతే ఉంది అని ఊరుకుంటే కుదరదు. ద్విగుణీకృతం చేయాలి, రెట్టింపు చేయాలి. 2 అనమాట. ద్విగుణీకృతం చేయాలి, రెట్టింపు చేయాలి. 5 దినారాలు ఉన్నాయి, 5కి 5 సంపాదించాడు. కాబట్టి మన పరిచర్యలో, మన పనుల్లో మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఇక్కడ చక్కగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు. కొర్రాల పిల్లలు కననిదానా జయగీతమెత్తుము, ప్రసవేదన పడనిదానా జయగీతమెత్తి ఆనంద పడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. నిజంగా మరి ఆ రోజుల్లో జార్జ్ ముల్లర్ లాంటి వారు, మిషనరీలు పరిచర్య ద్వారా మరి ఎంతమంది గొప్ప మేధావులు తయారయ్యారు, ఇంజనీర్లు, డాక్టర్లు తయారయ్యారు, మంచి సేవకులు తయారయ్యారు హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ వేగేశ్వరపురం ఉంటుంది వెస్ట్ గోదావరిలో, కేజీఎఫ్ హాస్టల్ అని. అలాగా దేశవ్యాప్తంగా ఉంటాయి కేజీఎఫ్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. అక్కడ కూడా చదువుకునేటువంటి వాళ్ళు ఎంతో బాగుపడ్డారు హాస్టల్స్లో. తల్లిదండ్రులు పెంచలేక హాస్టల్కి పంపించేస్తారు, తిండి పెట్టలేక, చదువుకి ఫీజులు కట్టలేక. ఉదాహరణకి మన సంఘంలోనే యార్లగడ్డ జాన్ సుందరం గారు వస్తారు, మీసాలు ఆయన, మాస్టర్ గారు చూసారా? ఆయన అక్కడ చదివినోడే. మరి బీఈడి కాలేజీలో లెక్చరర్, ఆయన రిటైర్డ్ అయిపోయాడు. కాబట్టి మన పరిచర్య అది ఎంత చిన్నదైనప్పటికీ, చేతకాని వాళ్ళము అన్నట్లుగా అనిపించినప్పటికీ ఊరుకోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. కాబట్టి నా దగ్గర 1 రూపాయే ఉందని నువ్వు దిగులు పడకూడదు. నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం మారితే కనీసం బ్యాంకులోనే వేస్తావు డబ్బులు, వడ్డీ డబ్బులు వచ్చేవి. నీ ఆలోచన సరికాదు. పౌలు ఆలోచన సరిగ్గా ఉంది. అక్కడ యూదులు లేనప్పటికీ, ఎవరు లేనప్పటికీ మంచి లాజిక్ పాయింట్ తీసుకున్నాడు. ఏమిటది? అన్ని దేవతలకు తెలిసిన దేవుళ్ళు దేవతలకి మీరు బలులు పీఠాలు కట్టించారు, ఓ చోట మాకు తెలియని దేవుడికి కూడా అని పెట్టేశారు కదా. ఆ తెలియని దేవుడిని నేను మీకు పరిచయం చేస్తున్నానని చక్కగా
క్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పారు. క్రీస్తు ప్రభు ఎవరో మీకు తెలియదు కదా! ఆయనే దేవుడు. ఇక అలాగలా నలిగి, నలిగి కొన్ని నాళ్ళ తర్వాత అసలు సత్యము, ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా వేస్ట్. ఇవన్నీ కూడా మనిషి కల్పించినటువంటివి, మన చేతులతో తయారు చేసినటువంటివి అన్న సంగతి తెలుసుకొని సర్వసత్యములోనికి మరి ఒక్కొక్కరు రావడం మనం చూస్తాం. మన దేశంలో విశేషమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా విలియం కేరీని గురించి పదే పదే తలంచుకుంటూ ఉంటాం. ఆయన కూడా ఎంతో శ్రమపడి మరి తన పరిచర్య చేశాడు. అతని గురించి చెప్పాలంటే గంటలు గంటలు చెప్పుకుంటూనే ఉండవచ్చు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు అంటాం కదా! వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు ఇక్కడికి. బాగా జరుగుతుంది వ్యాపారం. ఇక్కడ చక్కగా ప్రకృతి సిద్ధమైనటువంటి సంపద ఉన్నది. భూములు, ఈ ఖనిజాలు, బంగారము, అది ఇది ఇవన్నీ కూడా విస్తారంగా దొరికేస్తాయి. శ్రీకృష్ణదేవరాయల రోజుల్లో వజ్రాలు, వైడూర్యాలు పోగులు పోసి అమ్ముతూ ఉండేవారంట. కొనడానికి దేన్ని పెట్టుకునేవాడో తెలియదు కానీ మొత్తానికి అశాంతి ఉంది మన చరిత్ర. అలాంటి దేశము. కాబట్టి కోహినూరు వజ్రం ఎక్కడ ఉంది? వీళ్ళే ఎత్తుకుపోయారు. పెద్ద సైజు, ప్రపంచంలో పెద్ద సైజు వజ్రం భారతదేశంలో ఉంది. మన దగ్గర లేదు, ఇప్పుడు భారతదేశంలో లేదు. ఈ వ్యాపారంతో వచ్చినటువంటి వాళ్ళు కొనేసుకుంటారు. ఆ రకంగా ఈ వ్యాపారంతో వచ్చిన వాళ్ళు కేవలము వ్యాపారంలో డబ్బులు సంపాదించడం కాదు, ఇప్పుడు స్థలాలు కూడా సంపాదించేయాలి. బ్రిటిష్ ఇండియా లేకపోతే ఫ్రెంచ్ ఇండియా ఇలాగా ఉంటుంది. అంటే భారతదేశంలో కొన్ని మొక్కలు, ఇది రాజమండ్రి కాదు, ఈ మొక్క మీకు తెలుసా? ఈ మొక్క రాజమండ్రి కాదు, పిడుంగొయ్యి గ్రామ పంచాయతీ. అలాగా ఆ రోజుల్లో భారతదేశం అంతా కూడా, భారతదేశం కాదు, బ్రిటిష్ వాళ్ళు కొన్ని మొక్కలు కొనేసుకున్నారు. యానం ఉంది, అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ కొనేసుకున్నారు 100 ఎకరాలు, 1000 ఎకరాలు. ఈ రకంగా కుంపిని యుగం అంటారు. కుంపిని అంటే కంపెనీ అనమాట. బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా డబ్బులు సంపాదించేసి అధికారం కూడా ఇక మెల్లిగా అధికారంలోకి వచ్చేసారు. అధికారం అంటే బ్రిటిష్ రాణి అక్కడ ఉంటారు వాళ్ళు. వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, గమనించండి. వాళ్ళకి వీళ్ళకి లింకులు మొదలైనవి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి, అక్కడ పరిపాలించే రాజులకి లింకు కుదిరి కేవలం వ్యాపారం కాదు, స్థలాలు కొనుక్కోవడం కాదు, ఈ దేశాన్నే మనం పరిపాలించేద్దాం. ఆ రకంగా మరి బ్రిటిష్ వాళ్ళు మనల్ని అధికారికంగా ఏలడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా ఎందుకు చెప్తానంటే విలియం కేరీ గురించి చెప్పడం కోసం. విలియం కేరీ సేవకు సమర్పించుకున్నాడు. ఎవరు వెళ్తారు? భారతదేశంలో ఇంత కొరత ఉన్నది, సువార్త పరిచర్య చేయాలి, క్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళు అందరూ అక్కడ 100కి 1 కూడా క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళు లేరు. ఎవరు వెళ్తారంటే నేను వెళ్తాను అన్నాడు. ఇర్మియా నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళను, నేను బాలుడిని, నేను నాకు చేత కాదు, నేను వెళ్ళను, నేను చేయలేను, నాకు చెప్పక ఇలాంటి పనులు అంటున్నాడు. నువ్వు ఒకదానేరం ఇచ్చావు అనవసరంగా, విత్తన చోట కోసేయమంటావు నువ్వు. విలియం కేరీ నేనున్నాను, నన్ను పంపన్నాడు. పంపితే ఎక్కడ, ఇక్కడ సంపాదించేశారు కదా వీళ్ళు, లింకులు అయిపోయినాయి కదా. వ్యాపారం చేసుకునేటువంటి తెల్లవాళ్ళు, అక్కడే ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ అధికారులు, లింకులు సరిపోయినాయి. ఈయన అక్కడోడే, బ్రిటిష్ ఓడే,
విలియం కేరీ. ఇక్కడ రావడానికి కుదరదు. నో పర్మిషన్, నో వీసా. వాటిలో నుంచి రావాలి అంటే నీకు పర్మిషన్ లేదు. నీకు డబ్బులుండి కేవ్ కొనుక్కున్నా కూడా సుఖం లేదు. టికెట్, వాటర్ టికెట్ని కేవ్ అంటాం కదా, సుఖం లేదు. నీకు పర్మిషన్ లేదు అంటే ఈయన ఏం చేశాడు? డచ్ వాళ్ళు భూమి ఉంది, డచ్ వాళ్ళు భూమిలో దిగేలాగిన ప్రయాణం చేశాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళు వాళ్ళ భూమిలో దిగలే. పద్ధతి మార్చుకోవాలి, పని జరగాలి, పని జరగాలి, పద్ధతి మార్చుకోవాలి. అది మనకు ఉండాలి మన జీవితంలో. ఒరే నీకు పద్ధతి మార్చుకోవడం తెలీదా మాత్రం? ఒక ఒకటే ఇచ్చానంటావు, మళ్ళీ విత్తన చోట కోస్తానని నా మీద తప్పులు పడుతున్నావు. కనీసం నువ్వు బ్యాంకులో వేస్తే వడ్డీ డబ్బులైనా వస్తాయి కదా. పద్ధతి మారాలి, ఆలోచన విధానం మారాలి. మనము దేవుడి కోసం ఉపయోగపడేలాగిన జీవించాలి. ఆ రకంగా ఈ 3 వాక్యాలను చక్కగా మనము సమన్వయం చేసి ఆలోచన చేయాలి. ఉన్నటువంటి ఆ సందేశాన్ని మనం మనసులో భద్రపరుచుకొని భవిష్యత్తు జీవితంలో మనము ఈ ఒక్క దైనారం కలిగినటువంటి వాడి మనస్తత్వం లేనటువంటి వారముగా, మారు మనసు కలిగినటువంటి వారముగా, ఇంతకింత సంపాదించగలిగేటువంటి వారముగా ఉండాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరూ కూడా ఆత్మీయంగా బలపరిచి తన నామ మహిమార్థమై మనలను నిలబెట్టును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.